కాదండి, ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చే సంవత్సరం దాకా అవుతుంది కదా, ఎలా ఉందనుకుంటున్నారు మీకు తెలిసినంత వరకు? గిట్టుబాటు ధరలు ఉండాలా, అది మెయిన్, అది రైతుకు గిట్టుబాటు ధరలు ఉండాలా. అంటే గిట్టుబాటు ధర అంటే ఎంత ఉండాలండి మీకు తెలిసినంత వరకు? ఎంత ఉండాలంటే ఇప్పుడు మిరగాయలకి 8,000 9,000 పెట్టారు గవర్నమెంట్, సరిపోవు. పెట్టుబడి 3 లక్షలు అయింది. 3 లక్షలు ఎకరానికి 3 లక్షలు అయింది పెట్టుబడి. ఇప్పుడు జగన్ గారి టైంలో కూడా ఒక సంవత్సరం ఇలానే అమ్మింది కదండి. అప్పుడు కూడా రేట్లు లేవు. ఓ సంవత్సరం ఉంది జగన్ ఉన్నప్పుడు, తర్వాత రేట్లు లేవు. రైతుని ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లా. ఏ గవర్నమెంట్ వచ్చినా రైతే గొల్లవుతున్నారు. అది రైతు పట్టించుకోవట్లా. వాస్తవం ఏ గవర్నమెంట్ లేదు. ఈ కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటంటారండి? కరెంటు బిల్లు పెరిగినాయి. మాకు గిట్టుబాటు ధర ఉంటే మాకు ఏ సబ్సిడీలు వద్దు, మేమే కట్టుకుంటాం. గవర్నమెంట్ కూడా మాకు ఇచ్చే పని లేదు. రైతుకి ఇంత గిట్టుబాటు ధర అందరికి ఉంటుంది. కుట్లో పోతాం, కందిపప్పు 80 అంటాయి. మాది మేము వాళ్ళు చెప్పేది మేము ఎట్టుకోనాలా? మాకెందుకు లేదు? ఇప్పుడు కుట్లో పోతాము, వాళ్ళు ఫిక్స్డ్, మాకెందుకు రైతుకు ఉండదు? అంతే, దేశానికి రైతు నెమ్ముక, రైతే బతికిస్తా, మీరు రైతు లేకపోతే దేశం లేదంటారు. మాకేది గొల్లయ్యి, ఒక్కొక్కరు గొల్లయ్యి ఏమి లేకుండా, పంటలు లేకుండా అల్లాడుతున్నారు రైతు. కాదండి, పంట అనేది ఎక్కువగా పండింది ఈ సంవత్సరం అంటున్నారు. ఏటా పండింది, ఇంతే పండింది, ఎక్కువ ఏం మండల. రేట్లు లేవు. మందు కట్టల రేటు ఎక్కువ, కూలి రేటు ఎక్కువ. ఏది ఏం లేదు, అంత అప్పుల్లో ఉండరు రైతులు. అంటే పంట ఎక్కువ పండిన మాట కూడా వాస్తవం. పంటకుండా ఎట్లుంటే పంట పండిద్ది, పంటతో సంబంధం లేదు. ఇంత గిట్టుబాటు ధర ఉండాలి రైతు. అంటే ఈ సంవత్సరం రైతులు మిర్చి బాగా ఎక్కువగా వేశారు. మిర్చి ధాన్యం బాగా ఎక్కువగా పండింది, అందుకని ధరలేదు కాదు. మిర్చి అసలు ఏందని, రైతు గొల్లైతే అప్పులయ్యి అందరూ పళ్ళు పోతున్నారు. అది సంక్షేమాల పరిస్థితి ఏంటి? సంక్షేమాల సంగతి ఏంటండి? సంక్షేమాలు కొన్ని ఇస్తున్నారు, కొన్ని ఇట్లా వాళ్ళైనా ఎట్టిస్తారు. గవర్నమెంట్ అన్ని తెచ్చి అట్టన్ని ఆ గవర్నమెంట్కి అన్ని పథకాలు పెట్టకూడదు. మా కష్టపడేసరికి చేయాలి కొంత. అన్ని ఇచ్చి అయ్యిస్తా ఓట్ల కోసం పోతే ఎక్కడి నుంచి వస్తాయి? గవర్నమెంట్ అయితే కష్టమే. గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంట్కైనా కష్టమే. గవర్నమెంట్ పండుబోతున్నా చేస్తాం జనాన్ని. వాస్తవేనండి. మరి ఇప్పుడు ఎలక్షన్ల ముందు పథకాలు కూడా ఎక్కువ ఇవ్వకూడదు. కొన్ని ఇవ్వాలి, మెయిన్ లేని వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఇవ్వాలి. అందరికి ఇచ్చి అయ్యిస్తా ఓట్ల కోసం. అది ఎలక్షన్ల ముందు అన్ని హామీలు ఇచ్చారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు. ఇదని కాదు, ఏ గవర్నమెంట్ వాగ్దానాలు చేస్తుంది. అయ్యి గవర్నమెంట్ దగ్గర కష్టమే అన్ని పథకాలు ఇవ్వాలంటే వాళ్ళకి కూడా. సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు ఈ పథకాలు? ఏమో కాదు, ఏ గవర్నమెంట్ ఇచ్చినా కాదు. ఇదని కాదు, ఏ గవర్నమెంట్ ఇచ్చినా కాదు. అప్పు ఆ బాధ మన మీదే పడిద్దిగా. మళ్ళీ కరెంటు బిల్లులు పెంచుతున్నారు, అవి పెంచుతున్నాయి. మనమే తెడతాం, మనమే తెడుతున్నాంగా, మనమే తెడుతున్నాం. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంటు బిల్లు బాదుడు కార్యక్రమాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటంటారు? అప్పుడు పెరిగినాయి, ఇప్పుడు పెరిగినాయి. ఆయనదే ఏం లేదు. ఆయన పథకాలకి ఇచ్చాడు, చూస్తున్నాను. ఈయన పథకాలకి ఇస్తున్నారు. ఏది ఏం లేదు. ఇది ముందు రైతు తన కాళ్ళ మీద. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కొడుకున్నారనుకో, వాడికి ఉద్యోగం వస్తే వాడే నిలబడతారు. జీవితాంతం తండ్రి ఎన్నాళ్ళు పెడతారు ఆ కొడుక్కి పోషించాలంటే. గవర్నమెంట్ కూడా అంతే, మనకి ఉపాధి ఉంటే మనమే సంపాదించుకుంటాం. ఆ పథకాలు లేవు.